ప్రస్తుతం మిథున్ రెడ్డి గారు అయితే జైల్లో ఉన్నారు. అది కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నది మిథున్ రెడ్డి గారే, జగన్మోహన్ రెడ్డి అయితే కాదు. కాకపోతే వీళ్ళు పోలుస్తున్న పోలికలు ఏంటి? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అదే సెంట్రల్ జైల్లో అప్పుడు ఎలా చిత్రహింసలు పెట్టారు, ఇప్పుడు మిథున్ రెడ్డికి కొంచెం లోటు కలిగితే మీకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయా? ఎందుకంటే మొన్న మిథున్ రెడ్డి గారిని కలిసిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత కొన్ని మాటలు మాట్లాడారు. అప్పట్లో ఇలా చేశారు, ఇది చేశారు, ఈయనకి ఇంకా సౌకర్యాలు ఇవ్వలేదని. దాని మీద ఇమీడియట్ గా వీళ్ళు కౌంట్లు ఇచ్చుకోవడంతో పాటు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం జరిగిందో టైం టు టైము, కనీసం అప్పుడు డెంగీ టైము, దోమలు కూడా కుట్టేస్తున్నా పట్టించుకోలేదు, చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు మీకు ఇంత నొప్పి కలుగుతుందా? అంటే ఇండైరెక్ట్ గా, ఒక రకంగా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గానే ఆయన అక్కడ పెట్టారు కాబట్టి మేము ఈయన పెట్టాం, కక్షపూరిత రాజకీయం మేము చేస్తున్నాము అని ఒప్పుకుంటున్నారా? లేదా మిథున్ రెడ్డికి ఏం లోటు వచ్చింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? చంద్రబాబుకి అప్పుడు కలిగిన నొప్పి లేదంటే ఆ చిత్రహింసలు వీళ్ళ భాషలో చెప్పాలంటే దాన్ని ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారా? అవసరమా ఈ కంపారిజన్ ఇప్పుడు అనేది ఇక్కడ ఒక చర్చ. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి నేను ఏమనుకున్నానంటే అప్పుడు అలా ఇప్పుడేలా ఈ కథను రాసిన తర్వాత ఇలాంటి రేపొద్దున్న జగన్ అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు రాస్తారేమో అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మిథున్ రెడ్డి గారికే వీళ్ళు మొత్తం కంపేర్ చేసేసి మొత్తం టైమింగ్ తో సహా పిన్ టు పిన్ రాసేసారు. అంటే ఒకటి ఇందులో నాకు రెండు డౌట్లు ఏంటంటే, ఇంక రేపు జగన్ అరెస్ట్ ఉండదా, మిథున్ రెడ్డితోనే సరిపెట్టేస్తారని ఒకటి, లేదంటే మిథున్ రెడ్డికి ఆ హోదా ఇచ్చారా చంద్రబాబుతో సమానంగా? ఇప్పుడు అప్పుడు ఆయన పెట్టారు కాబట్టి ఇప్పుడు ఈయన పెడుతున్నాం అని చెప్తున్నారా? ఎలా చూడాలి? వాళ్ళు అపరిపక్వ జర్నలిజము, అది నిత్య జర్నలిజం, అంత మించి ఏం లేదు. వాళ్ళని అసలు నన్ను అడిగితే ఆ పేపర్ని చదవడం మానేస్తే ప్రజలు బాగుపడతారు. అది కేవలం పార్టీ కార్యకర్తలకి ఇదివరకు కరపత్రాలు తయారు చేసి ఇచ్చేవాళ్ళు వాళ్ళ దీనికోసం అని చెప్పేసి, అవి తీసేశారు ఇప్పుడు. దాంతో ఆ కరపత్రానికి బదులుగా ఇది కరపత్రంగా పనిచేస్తుందంటే, అంటే మన పార్టీ కార్యకర్తలను మానసిక సంతుష్టీకరించేందుకోసం ఎదురు వాళ్ళని తిట్టిపోస్తూ, దూషిస్తూ, తప్పుడు వక్రీకరణలు చేస్తూ రాసుకొచ్చేటటువంటి కథనం. అంతకుమించి నథింగ్. అందులో ఇంపార్టెన్సే ఉండదు, రిలవెన్సే ఉండదు. ఇప్పుడు ఈయన ఏడ్చాడు, ఈయన ఫీల్ అయిపోయాడు పెద్దిరెడ్డి అని కదా వీళ్ళు అనేది. మరి ఆ రోజున వాళ్ళు కూడా ఏడ్చారందామా, ఫీల్ అయిపోయారందామా? అది తప్పందామా? నెంబర్ 1. రెండోది అదే అనేది దోమలతో చంపేద్దామని కుట్రలు, లేకపోతే అనారోగ్యం కుట్రలు. వాస్తవంగా ఒక్కదానికి కూడా ఆ రోజున ప్రభుత్వం అబ్జెక్ట్ చేయలే. ఒక్కదానికి కూడా బాబు గారు కోరుకున్నటువంటి విధంగా ఆయన్ని అక్కడి నుంచి దేంట్లో తీసుకొచ్చారు? స్పెషల్ వెహికల్లో వచ్చాడు ఆయన. బాబు గారు ఆయన వెహికల్లో, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లోనే వచ్చారు. ఆయన ఏమన్నా పోలీస్ వెహికల్లో తీసుకొచ్చారా? మరి మిథున్ రెడ్డి పోలీస్ వెహికల్లో తీసుకెళ్లారుగా. అవును. మరి ఈవెన్ కోర్టుకు కూడా చంద్రబాబు గారి సొంత వెహికల్లోనే, పోలీస్ వెహికల్లో కాదు కదా, పోలీస్ బస్సు ఎక్కించలేదు కదా. ఈవెన్ జైలుకు వెళ్ళేటప్పుడు కూడా పోలీస్ వెహికల్లో తీసుకెళ్ళాలి, కాన్వాయ్లోనే తీసుకెళ్ళారు. అంటే పూర్తి గౌరవంతోనే ఇచ్చారు కదా. రూల్ ప్రకారం అయితే అవన్నీ ఇవ్వాల్సిన ఇది లేదు కదా. అంటే గౌరవం ఎవరిచ్చినట్టు? అప్పుడు ప్రభుత్వం ఇచ్చిందే. మరి మీరు ఆ గౌరవం పాటించలేదు కదా. ఆయన ఆ రోజున శాసనసభా పక్ష నాయకుడు, ఈయన ఇవాళ రోజున లోక్సభ పక్ష నాయకుడు వాళ్ళ పార్టీకి. గౌరవం పరంగా ఇవ్వదలుచుకుంటే నువ్వు ప్రతీకార రాజకీయం లేదు అనుకున్నప్పుడు అది, కానీ ప్రతీకార రాజకీయం ఉందని చెప్పాలనుకున్నప్పుడు అవమానిద్దాం అనుకుంటున్నాను. జగన్ ప్రతీకార రాజకీయం చేసిన శత్రువును అవమానించాల. యుద్ధ ధర్మం ఉంటుంది, యుద్ధ నీతి ఉంటుంది. మీరు చూడండి, రాజుల్ని ఇప్పుడు పట్టుకొచ్చేటప్పుడు బేడీలు లేకుండా బాధ్యతగా తీసుకురావడం అన్నటువంటిది యుద్ధ నీతిలో చెప్తారు, గౌరవంగా తీసుకొస్తారు. ఎక్కడ ఎందుకు? అభినందన్ని పాకిస్తాన్లో పడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొట్టినప్పుడు సైన్యం కాపాడి అతనికి జాగ్రత్తగా మర్యాద చేసింది. యుద్ధ ఖైదీ అతను, యుద్ధ ఖైదీకి కూడా విలువిస్తారు. ఎదుటి ఖైదీని ఏదో మామూలు దొంగలు చూసినట్టు చూడరు. యుద్ధ ఖైదీ రాజకీయ వ్యవహారాల్లో మొట్టమొదటిసారి బ్యాలెన్స్ తప్పారు. ఆ గీత, సన్నటి గీత తప్పేశారు. ప్రతీకార రాజకీయాలు అంటారా? ఖచ్చితంగా ప్రారంభించింది ఎవరు? ప్రతీకార రాజకీయం. జగన్ జైల్లో పెట్టించింది ఎవరు? జగన్ మీద కేసులు పెట్టించింది ఎవరు? జగన్ మీదన కాంగ్రెస్ పెట్టించింది అందాం. కాంగ్రెస్ పార్టీ పెట్టించిన మధ్యలో నువ్వెవరివి? అసలు నీకేంటి సంబంధం ఆ కేసులతో? నువ్వు అధికారంలో ఉన్నావు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నువ్వు ఏ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందో, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పుట్టింది. పుట్టిన దాన్ని వాళ్ళు ఆ ప్రభుత్వం కేసులో నువ్వు ఇంప్లీడ్ అవుతావా? అంటే అర్థం ఏంటి? పోనీ స్నేహధర్మం ఏమైనా పాటించారా? రాజశేఖర్ రెడ్డి ఆయనకి మిత్రుడు,
తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు కదా రాజశేఖర్ నా మిత్రుడు అని చెప్పి. అవును అవును. మరి అట్లాంటి రాజశేఖర్ నీ మిత్రుడు కొడుకుని తీసుకెళ్లి ఏడిపిస్తావు అంటే నీ మిత్రుడు తప్పు చేస్తేనే కదా వాళ్ళ కొడుకు తప్పు చేయది. అతను ఇవ్వకుండా ఇతనికి డబ్బులు వస్తాయా, అతని ఛాన్స్ లేకుండా ఇతనికి వస్తాయా? అంటే నీ మిత్రుడిని ముంచాలనే కదా నువ్వు అనుకుంది, నీ మిత్రుడు కొడుకుని ఎదగకుండా చేయాలనే కదా నువ్వు అనుకుంది. అది స్నేహధర్మమా? నెక్స్ట్ ఆ తర్వాత అతన్ని జైలు నుంచి రానియకుండా ఎన్నిసార్లు పిటిషన్లు వేశారు వరుస పెట్టి. వాళ్ళ అనుకూల పత్రికలు ఎంత విషం చిమ్మినాయి అతని మీద, ఇప్పటికి కూడా ఎంత చెమ్ముతున్నాయి. అంత చేస్తున్నప్పుడు మరి ఎవరు ప్రతీకారం ప్రారంభించారు? జగన్ బాబా ప్రతీకారం ప్రారంభించింది? ఖచ్చితంగా జగన్ తప్పే చేశాడు అంట నేను. అతను అరెస్ట్ చేయడం చంద్రబాబుని కేసుల కిందన పొలిటికల్గా చూసుకోవాలి, కానీ పొలిటికల్గా చూసుకోలేదు. మిగతాది అధికారుల మీద కేసులు పెట్టాలా, పొలిటికల్గా దానికి సంబంధించిన బాధ్యత వహించాలని చెప్పేసి జనంలో మాట్లాడాలి, కాకుండా అరెస్ట్ చేయడం తప్పు పెద్ద ఆయన్ని. అంతవరకు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం అతనికి రగిలినటువంటి ప్రతీకారం తీర్చుకున్నాడు, దానికి ప్రతిగా పదవిలోంచి పోయాడు, నో డౌట్. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆ రోజున ప్రతీకారం తెచ్చుకున్నావు, ఇవాళ ప్రతీకారం తెచ్చుకుంటున్నావు. అంటే పగ ఎవరు పడుతున్నారు? పగ మొదట పడుతోంది ఎవరు? ఎదుటి వాళ్ళ నాశనం ఎవరు కోరుకుంటున్నారు? పత్రికల ద్వారా ఎదుటి వాళ్ళ నాశనం ఎవరు కోరుకుంటున్నారు? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకెవరు అధికారంలో ఉన్నా వాళ్ళు ఏ పరిశ్రమలు తేవడానికి ఓకే చేసినా వాళ్ళకంటే ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు తొందరగా పర్మిషన్ పెట్టుకుంటారు వ్యాపారాల్లో, ఇన్వెస్ట్మెంట్స్. కానీ బాబు కాకుండా ఎవరు అధికారంలో ఉన్నా, అది నేదురుమల్లి జనార్దన్ అయినా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయినా, మరి చెన్నారెడ్డి అయినా, రాజశేఖర్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, వాళ్ళకు అనుకూలంగా ఎవడైనా వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త ఉంటే వాళ్ళని దొంగలుగా, దుర్మార్గులుగా, రాక్షసులుగా చూపెట్టేది ఎవరు? దోచుకు తినేవాళ్ళుగా చూపెట్టేది ఎవరు? ఏ మీడియా రాష్ట్రంలో? ఒక వర్గాన్ని 24 గంటలు రాక్షసులుగానే చూపెడుతుంది. అదే సమయంలో ఒక వర్గం దోచుకు తింటున్నా సరే, ప్రభుత్వానికి సంబంధించినట్టు సిఆర్జెడ్ స్థలాలు మింగేసిన, లేకపోతే 10 రూపాయలకి 25 రూపాయలకి భూములు తీసుకున్నా, లేదంటే వాడు పన్నులు కట్టకుండా ఎగేసిన, కాపాడేది ఎవరు? ఇంకొక వర్గాన్ని. ఈ పత్రికల్లో ఎందుకు రాయివయ్యి? కాంగ్రెస్ టైంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీల మీదన పుంకాలు స్టోరీలు రాశారు. ఇదిగో ఇందులో ఐపీ కొట్టారు, ఇందులో ఎగ్గొట్టారు, అందులో మోసం చేశారని. రాయపాటి మీద ఎన్ని స్టోరీలు రాయలేదు ఇదివరకు? ఇదే ఈనాడు జ్యోతి. అదే రాయపాటి ఏమైనా డబ్బులు కట్టాడు వెనక్కి, ఆయన బ్యాంకులు తీసుకున్నది. సిబిఐ కేసు ఏమైనా ఫాలోఅప్ ఉందా? ఏమైనా పొరపాటును రాస్తారా? అదే వైసీపీ వాళ్ళ మీద అయితే ఆపుతారా? ఒక్కరోజన్నా వార్త ఆగుతుందా? ఒక్క పూట ఆగుతుందా? అలాగే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఎంతమంది? ఆనాడు కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎవరికన్నా ఆ వార్తలు రాస్తున్నారు అసలు? అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళందరూ దొంగలా? అంటే నువ్వు మేము చెప్పిన వాళ్ళ పక్షాన ఉండు, మేము ఎవరిని ప్రేమిస్తాం వాళ్ళ పక్షాన ఉండు. అవతల పక్షాన ఉంటే నువ్వు ఎంత గొప్పోడివైనా, ఎంత మంచి వ్యాపారస్తుడివైనా నువ్వు దొంగ కిందనే చూపెడతావు, దుర్మార్గుడి కిందనే చూపెడతావు. అదే ఇటుకొచ్చావా నువ్వు ఎంత దరిద్రుడు అయినా నిన్ను గొప్పోడి కింద ప్రొజెక్ట్ చేస్తావు, లేదా నీ జోలికి రా. ఇది ఎక్కడ నడుస్తుంది? ఎవరు నడుపుతున్నారు ఈ ప్రతీకార రాజకీయాలు? ఇది ఒక రకంగా చెప్పాలంటే 30-40 ఏళ్ల దందా, మీడియాను అడ్డం పెట్టి జరుగుతున్న దందా, మీడియాను అడ్డం పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్, మీడియాని అడ్డం పెట్టి జరుగుతున్నటువంటి అతి పెద్ద రౌడీయిజం, మీడియాను అడ్డం పెట్టి నడుస్తున్న అతి పెద్ద ఫ్యాక్షనిజం, వార్తల్ని ఆయుధాలుగా మలిచి వ్యక్తుల జీవితాలతో చెలగాటమాడటం, క్యారెక్టర్ అసాసినేషన్, అసహ్యకరమైన అభివర్ణన, కావాలని విభజించి పాలించడం, కావాలని వాళ్ళని దొంగలుగా చూపించడం, ప్రజల మనసు గెలుచుకున్న నేతల్ని సైతం విషపూరితమైనటువంటి వార్తలతో అడ్డదిడ్డంగా ప్రజల్ని మోసం చేయటం సాగుతూనే ఉంది. సార్ ఒకటి సార్, ఫైనల్ గా అంటే ఇద్దరు కక్షపూరిత రాజకీయమే చేశారు అన్నట్టుగానే ఉంది ఆయన ఈయన కూడా. కాకపోతే సమయం, సందర్భం, ఆ తీరు అనేది చంద్రబాబు గారికి తెలిసినట్టుగా అప్పుడు జగన్కి తెలియకపోవడం, లాస్ట్ మినిట్లో అరెస్ట్ చేయడం, అదే కొంప ముంచిందా? అంటే బేసిక్గా ఒకటి, జగన్ ఏంటంటే ముందు తను రాగానే సంక్షేమ పథకాల హామీలన్నీ నెరవేర్చేసి, ఆ టైంలో కరోనా వస్తే ఆ సమస్య సాల్వ్ చేసుకుని, మధ్యలో ఉప ఎన్నికలు ఇవన్నీ సెట్ అయిపోయాక ఐఎమ్ కంఫర్టబుల్ అనుకున్నాక అప్పుడు ప్రతీకారంకి వెళ్ళాడు అతను. అతను ఏం నమ్మాడు?
ఇవన్నీ చేసేయడం వల్ల 2-3 కోట్ల ఓట్లు నాకు ఫిక్స్ అయిపోయినాయి. ఉమ్, ఇప్పుడు నేను ప్రత్యర్థుల్ని దెబ్బతీస్తే ఇక అసలు ప్రాబ్లం లేదనుకున్నాడు. ఉమ్, కానీ జనాలు డెవలప్మెంటు సంక్షేమం మీద కాదు ఎమోషన్స్ మీద ఓట్లేస్తారని అతను గ్రహించాల. ఉమ్, ఆంధ్రాలో ఎమోషన్ మీదనే ఓట్లు. మీరు చూడండి, ఉమ్, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఓట్లేస్తే ఆంధ్ర 41 సీట్లు ఇచ్చింది. ఉమ్, వాళ్ళందరూ తిరస్కరిస్తున్నారని మనం ఇక్కడ నెత్తినెట్టుకుంటాం. అవును. దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఉమ్, అంటే ఆయన 5 దశల ఎన్నికలప్పుడు 3వ దశ ఎన్నికల నాటికి అసలు కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదని కన్ఫర్మ్ అయిపోయింది అన్ని సర్వేలు. ఉమ్, 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 ఆ టైంలో రాజీవ్ గాంధీ చనిపోయారు. ఉమ్, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రలో కూడా జరిగినాయి. ఉమ్, ఆంధ్రాలో రివర్స్లో ఇక్కడ ఎన్టీ రామారావు వచ్చారు అధికారంలోకి. అవును. ఉమ్, అది తేడా అక్కడ. ఉమ్, ఉమ్, అంటే ఆ రాజకీయాన్ని ఆ రాజకీయం కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంటుంది అనమాట. ఉమ్, ఉమ్, అదే సారీ, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఇక్కడ ఆ, ఎన్టీ రామారావు గెలిచారు. దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ చనిపోయిన టైంలో ఉమ్, ఇక్కడ ఎవరు గెలిచారు? 83లో ఉమ్, ఎన్టీ రామారావు గెలిచారు. ఉమ్, ఇది ఆ తర్వాత జరిగినటువంటి ఇష్యూస్లో కూడా రాజీవ్ గాంధీ టైంలో దేశంలో వచ్చిన మార్పుల్లో ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. ఉమ్, ఉమ్, అంటే ప్రతిసారి కూడా దేశమంతా ఒక ఎత్తు అయితే మనం డిఫరెంట్ ఆస్పెక్ట్లోకి పోవడం అలవాటు ఉండేది. ఈ మధ్యనే మనం ఎన్డీఏ అంటే ఎన్డీఏ, యూపీఏ అంటే యూపీఏ రూట్లో వెళ్ళాం కొంత. ఉమ్, ఇది రాజశేఖర రెడ్డి నుంచి. ఉమ్, అంతకుముందంతా మనం కేంద్రంతో కంప్లీట్ డిఫరెంటే. ఉమ్, అక్కడ ఒకవైపు అయితే ఇక్కడ ఒకవైపు. ఇందిరాగాంధీని ఓడగొట్టినటువంటి కాసు, అంటే ఇందిరాగాంధీని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాసు ఎవరు? ఆంధ్ర ఆయనే కదా, ఉమ్, ఆ రోజు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటిది. అట్లాంటి చాలా లెక్కలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదంతా పక్కన పెడితే ఎమోషన్స్ మీదన అధికారం అన్నటువంటిది వస్తుంది అన్నది చంద్రబాబు గారు నమ్మారు. సంక్షేమం మీదన అధికారం వస్తుందని జగన్మోహన్ రెడ్డి నమ్మారు. ఉమ్, అది చంద్రబాబు నాయుడుది సక్సెస్ అయింది. రెండవది క్యాస్ట్ ఈక్వేషన్స్. జగన్ అందరినీ వదులుకోవడం, రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి బీసీలకు ప్రయారిటీ ఇవ్వడం రెడ్లకు నచ్చలేదు. బీసీలకు మాకు ఇప్పుడు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఎవరు పెద్ద నాయకులు కాదులే అనుకుని బీసీలు వదిలేశారు. అట్లాగే మా పవన్ని తిడుతున్నామని కాపులందరూ చంద్రబాబు వెనకాలకి చేరారు. అందులో ఇటు చంద్రబాబు నాయుడిని వేధించారని చెప్పి కమ్మ సామాజిక వర్గం అందరూ ఎదురు తిరిగింది. ఈ మొత్తం పరిణామాలు కలిపి, అంటే ఒక తప్పు చేయలే అతను, ఇన్ని తప్పులు చేశాడు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ రోజున మన డిబేట్లు అన్నిట్లో తప్పనే మాట్లాడుకున్నాం, మనం కెలుగుతున్నాడనే మాట్లాడుకున్నాం. అది ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో చూసుకోవాలి ఆయన అని కూడా మాట్లాడుకున్నాం. ఆయన పట్టించుకోలేదు, జరిగింది. ఇప్పుడు రివర్స్ లో జరుగుతోంది అంతే. సార్, ఫైనల్ గా మిథున్ రెడ్డికి ముందు ఇంకా అది వీళ్ళ భాషలో చెప్పాలంటే చిత్రహింసలో, లేదంటే ఇంకా ఆయన జైల్లోనే కొన్నాళ్ళు ఉంచే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? దీన్ని బట్టి చూస్తే మేబీ ఇంకెక్కువ వేరే కేసులు పెట్టడానికి ఏమన్నా ఉంటారని నేను అనుకోను. ఈ కేసు కూడా త్వరలో బెయిల్ రావచ్చు, ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసేసారు కదా. ఛార్జ్ షీట్ వేసేసాక బెయిల్ వచ్చేయచ్చు మాక్సిమం. అంటే ఈయనకేమి మళ్ళీ పీటీ వారెంట్లు ఇచ్చి వేరే కేసులు ఏం పెట్టలేదు కదా, ఇంకా పెడతారేమో ఇక మరి. కాకపోతే అంత దాకా వెళ్తారా? ఎందుకంటే ఒకటి, చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న తెలుగుదేశం నేతలు కూడా కెలకద్దనే చెప్తారు వీళ్ళని. ఇప్పుడు బానే ఉంటది, రేపు పొద్దున తేడా వచ్చిందంటే వాళ్ళని వదిలిపెట్టరు కదా ఇల్లు. అదే కదా, ఆ భయం ఉంటది. జగన్దైనా ఈ మిథున్ రెడ్డిదైనా ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఆ సీరియస్నెస్ ఉంటది కాస్త. ఎక్కువగా అయితే మొదటికే మోసం అని చెప్పి ఇంకా ఆయన ఆగచ్చేమో, చూడాలి. రైట్. చూద్దాం. మొత్తానికి మిథున్ రెడ్డి గారి ఇప్పుడు జైల్లో ఉన్నారు, ఆయనకు అందుతున్న సౌకర్యాలు, వస్తువులు, దీనికి సంబంధించి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ పోలిక అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి. అలాగే ఇక ముందు ఏం చేయబోతున్నాం అనడానికి మిథున్ రెడ్డి గారికి ఇప్పటికే కోర్టు కొన్ని అనుమతులు ఇచ్చినా అవి ఇంకా ఇవ్వలేదు, ఆ సౌకర్యాలు కల్పించలేదు అనేది మన పెద్దిరెడ్డి గారు చెప్పిన మాట. మరి తర్వాత ఏమైనా ఇచ్చారో లేదో తెలియదు. ఏది ఏమైనా ఇంకా ముందు ఎలా ఉండబోతోంది జైలుకి పంపించే విషయంలో, లేదంటే ఈయన ఇంకా ఎన్ని రోజులు ఉంటారు, ఆల్రెడీ బెయిల్ పిటిషన్ అయితే వేశారు ఏసీబీ కోర్టులో, బెయిల్ వస్తుందా లేదా, ఇవన్నీ వేచి చూడాలి.